ఒక పల్లెటూరిలో జగన్నాథం అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అదే ఊరిలోని పాఠశాలలో టీచర్గా పనిచేసేవాడు. అతనికి సుమతి అనే ఆవిడతో వివాహం జరిగింది. అతనికి తన భార్య మీద చాలా ఇష్టం ఉండేది. వారికి కొన్ని సంవత్సరాల తరువాత 2 కుమారులు జన్మించారు. జగన్నాథం ఉద్యోగం చేయడం వలన వారికి డబ్బు గురించి పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండేది కాదు. తనకు వచ్చే శాలరీతో సగం ఇంట్లో అవసరాలకు ఖర్చు చేసి, మిగతా సగం తన కుమారులు చదువుకు ఖర్చు చేసేవాడు. అతని కుమారులకు మంచిగా చదువు చెప్పించి ఉన్నత స్థాయిలో చూడాలి అనుకునేవాడు. వారి కుమారులు కూడా తన తల్లిదండ్రులు తమ చదువుల కోసం పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్నారు. సమయం వృధా చేయకుండా కష్టపడి చదువుకొని ఇతర దేశాలలో పెద్ద స్థాయిలో ఉద్యోగాలు సాధించారు. అప్పటికి వారి తండ్రి అయిన జగన్నాథం టీచర్గా రిటైర్డ్ అయ్యాడు. అప్పుడు ఆ 2 కుమారులు వారి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వారితో ఇలా అన్నారు: మేము ఇద్దరం విదేశాలలో మంచిగా ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాం, మంచిగా సక్సెస్ అయ్యాం, మంచిగా సెటిల్ అయ్యాం. కాబట్టి మీరు మా దగ్గరికి రండి. అమ్మ ఒకరి దగ్గర, నాన్న ఒకరి దగ్గర ఉండండి. ఇన్ని రోజులు మీరు కష్టపడింది చాలు. ఇక నుండి మీరు మా దగ్గర సంతోషంగా ఉండండి అని చెప్పారు. అప్పుడు వారి తల్లిదండ్రులు పిల్లలతో ఇలా అన్నారు: అమ్మ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉంటే మేము సంతోషంగా ఎలా ఉంటాం? మేమిద్దరం కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాం. అయినా సంతోషం అంటే విదేశాలలోకి వెళ్ళి ఖరీదైన బంగ్లాలలో, కార్లలో తిరగడం కాదు. మన అనుకున్న వాళ్ళతో సంతోషంగా గడపడం. ఆ సంతోషం మాకు ఈ ఊరిలోనే దొరుకుతుంది. కాబట్టి మేము ఇక్కడే ఈ ఊరిలోనే సంతోషంగా ఉంటాం. కానీ మీరు మా దగ్గర లేకపోవడం మాకు చాలా బాధగా ఉంటుంది. అందువల్ల నెలలో ఒక 2 రోజులైనా సరే మీరు వీలు చూసుకొని మా దగ్గరికి రండి. అందరం కలిసి ఊరిలోనే సంతోషంగా గడుపుదాం. ప్రతి నెల మీరు వచ్చిపోతూ ఉంటే ఆ జ్ఞాపకాలతో మేమిద్దరం సంతోషంగా బతుకుతాం అని వారికి చెప్పారు. అది విన్న ఆ 2 కుమారులు సంతోషించి తల్లిదండ్రులను అభినందించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.